సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ఉజ్వల భవిత కాలేజీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోదావరి అంజిరెడ్డి, బీజేపీ నేతలు రాజేశ్వరరావు దేశపాండే. ఈ కార్యక్రమంలో సదాశివపేటకు చెందిన బీజేపీ నేతలు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. శ్రీశైలం గారు గోదావరి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మరి ప్రచారానికి రావడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా మరి ఈ యొక్క కార్యక్రమంలో ఈ ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు దేశపాండే గారు, అదేవిధంగా జిల్లా జిఎస్లు మాణిక్రావు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, రాబోయేటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలలో మరి ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తెలంగాణ రాష్ట్రంలో 2 ఉన్నాయి. మొత్తానికి 3 ఎలక్షన్స్ ఉన్నాయి. అందులో భాగంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మరి మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి అంజిరెడ్డి గారి వారి తప్పలో అంటే 13 జిల్లాలు 42 కాన్స్టిట్యున్సీలు తిరగాలి అంటే మరి ఒక క్యాండిడేట్కి సాధ్యం కాదు. అయినంత మట్టికి అందరి దగ్గరికి క్యాండిడేట్ రావడానికి ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగా మేము ఒక అభ్యర్థిగా అంజిరెడ్డి గారితో 40 లక్షల రూపాయలు పంట నష్టానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రైతులకు కూడా మరి ఎకరా ఉన్న వాళ్ళకి ఎకరానికి అర్ధెకరం ఉన్న వాళ్ళకి అర్ధెకరా, 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకి వారందరినీ కూడా ఒక 40 లక్షల రూపాయలతోటి వారిని ఆదుకున్నటువంటి ఘనత మరి అంజిరెడ్డి గారిది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అనేక కాలేజీలలో స్టూడెంట్స్, గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, మాకు అనేక విధాలుగా ఇబ్బందులు ఉందంటే వారికి అన్ని కాలేజీలలో కెరియర్ గైడ్స్ కావచ్చు, కొంతమందికి కంప్యూటర్స్ కావచ్చు, అన్నీ వారికి ఏర్పాటు చేసుకుంటూ వారు బస్సులలో కూడా ప్రయాణం చేస్తే మేము ఈరోజు బస్సు పాస్ కట్టుకోవడానికి కూడా మాకు ఇబ్బందులు అవుతున్నాయంటే ఇక్కడ ఉన్న సంగతి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. వారికి ఈరోజు కనీసం వారికి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితిలో ఎస్ఆర్ గార్డెన్ పెట్టి ఫంక్షన్ హాల్ పెట్టి కూడా ఎంతమంది బీద కుటుంబాలలో ఉన్నారో వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే మరి ఫంక్షన్ హాల్ ఉచితంగా ఇచ్చి అనేక వేల పెళ్లిళ్ళు జరిపించినటువంటి ఘనత అంజిరెడ్డి గారిది. ఇది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. మీ అందరికీ తెలుసు, కానీ మిగతా జిల్లాల వారికి తెలుసో తెలియదు. ఆ విధంగా సామూహిక వివాహాలు చేసుకుంటూ ఫంక్షన్ హాల్ కూడా ఫ్రీ